ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మార్చి 29 నుంచి శనిగ్రహం కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచరిస్తున్నాడు. మరి దీని ప్రభావం వృషభ రాశి వారి మీద ఎలా పడిపోతుంది మేడం? ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి మార్చి 30 వరకు కాస్త మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే వృషభ రాశి కానీ వృషభ లగ్నాన్ని కానీ శని భగవాన్ యోగకారకుడు. సో యోగాని ఇవ్వాలన్నా ఏదన్నా పని జరగాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే. అంటే ఏ పని అంటే ఇంట్లో సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఒక ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి కావాలన్నా, వ్యాపారంలో లాభాలు కావాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది. అయితే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, శుక్రుడు అనుగ్రహంగా ఉండాలనుకుంటే శుక్రుడు అనుగ్రహం ఏంటంటే ఆల్మోస్ట్ మా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కంఫర్టబుల్ లైఫ్. వృషభ రాశి వాళ్ళని తీసుకుంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు, చాలా మంది హీరోయిన్స్ అందరూ ఆ రాశిలో పుట్టిన వాళ్ళు. లగ్జరీస్ లైఫ్, లగ్జరీ లైఫ్ అంటేనే వృషభ రాశి. సో ఆ లైఫ్లో ఉండేవాళ్ళు. కానీ కష్టపడేది కానీ వాళ్ళే. ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా ఇప్పుడు చాలామంది ఒక స్టార్ హీరోస్ ఉన్నారు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళు పొద్దున్నే 4ంటికి లేచి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ బాడీ తగ్గించడమో పెంచడమో చేస్తూ ఉన్నారు కదా. బాహుబలి సినిమా మనం చూసాం. ఆ సినిమాలో ప్రభాస్ తగ్గడమో పెంచడమో ఉంటుంది కదా. సో ఇలాంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే. ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు వాళ్ళు. ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా సరే వాళ్ళు ఈజీగా దాన్ని చేయగలుగుతారు. లేకపోతే ఆ పట్టుదలగా చేస్తారు. ఒక పట్టుదల, కృషి, దాని మీద వీళ్ళకి సంతోషం, ఈ రెండు కలుస్తాయి. అంటే చేసే పని హ్యాపీగా చేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. అది చిన్న పని అయినా కానివ్వండి, పెద్ద పని అయినా కానివ్వండి. ఇది వృషభ రాశి వాళ్ళ లక్షణం, ఈ రాశి లక్షణం అన్నమాట. సో వీళ్ళకి శని భగవానుడు ఎందుకు వీళ్ళకి యోగకారకుడు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా పడుకొని తిందామని ఆలోచించరు. ఏదో ఒక పని చేసి తిందాం అనుకుంటారు. ఇవాళ నేను పని చేయకుండా వాళ్ళు ఏదో ఒక డుమ్మా కొట్టేదో అని అనుకునే ఆలోచనే ఉండదు. ఎవరికొక సాయం చేయడమో, ఏదో ఒక పని చేయడమో, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేయడమో ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళే వృషభ రాశి వాళ్ళు. ఒక్క పని కూడా చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు సోమరిపోతులు అనేది జనరల్గా ఉండదు. ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి. కానీ వృషభ రాశి వాళ్ళు కంటిన్యూ వర్క్ హార్డ్ చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఎన్ని భోగాలను అనుభవించలేరు వాళ్ళు చెప్పాలంటే. ఇంకొంతమందికి ఏంటంటే ఎన్నో అదృష్ట యోగాలు ఉన్నా సరే వాళ్ళు అనుభవించలేరు. చాలామందికి కంఫర్టబుల్ హౌస్ వైఫ్ అనుకోండి. సో వాళ్ళు ఆయన ఏ టైంకి వస్తారు పాప, ఆ టైం చూసుకుంటూ కూర్చుని ఎందుకు వచ్చాయని అలాగే ఇంటికి వస్తారు కదా, లోపలికి వస్తారు కదా, అప్పుడు వడ్డించచ్చు కదా భోజనం. అలా కాదు, ఆయన ఎప్పుడు వస్తారో ఫోన్ చేసి కనుక్కొని బయలుదేరారా, కార్లో ఉన్నారా, ఎక్కడి దాకా వచ్చారు కనుక్కొని అప్పుడు వేడి చేసి ఆ ఫుడ్ పెట్టడం. ఇది కూడా వృషభ రాశి వాళ్ళే. అంటే సుఖం అనేది వాళ్ళు ఉన్నప్పటికీ పడలేరు, సుఖపడకుండా ఇష్టపడరు. ఆ సుఖపడడానికి ఉన్న అదృష్టం ఉండాలి దానికి. అలాగే వృషభ రాశి వాళ్ళు అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి శని భగవాన్ యోగకారకుడు ఏంటంటే గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే వీళ్ళకి గురువు వృషభ రాశిలో ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. సో గురువు ఎప్పుడైనా శుభగ్రహాలు శుభస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు ఉన్న ప్లేస్లో గురువు ఉండడం అనేది ఒక అదృష్టం. అంటే శుభగ్రహ స్థానంలో శుభగ్రహం ఉండడం అంటే శుక్రుడు పూర్తి శుభగ్రహము, అలాగే గురువు పూర్తి శుభగ్రహం. ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ శుభస్థానంలో శుక్రుడు వెళ్ళి మీనంలో ఉన్న తర్వాత గురువు వచ్చి వృషభంలో ఉన్న అది శుభస్థానాల కింద వస్తాయి వాళ్ళకి. అయినప్పటికీ కొన్న ధర్మ మార్గము ఇవి ఎక్కువగా ఇష్టపడతారు. కనుక ఇలా ఎవరైనా ధర్మ మార్గం లేకుండా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ కష్టపడే వాళ్ళు కానీ కాస్త స్లో అయిపోయారు. ఎంత స్లో అయ్యారంటే వాళ్ళెవరో, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అని గుర్తింపు కూడా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా మీడియా రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒక స్టార్డమ్ అనేది లేకుండా పోయింది అండి. సో దానికి ఈ మార్చి 30 నుంచి నాంది పలుకుతుంది. ఏంటంటే 30 తర్వాత శని భగవాన్ ఎప్పుడైతే మీన రాశిలోకి వస్తారో అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ ఒక వెలుగుతారు. వీళ్ళ టైం స్టార్ట్ అయింది. చాలా మంచి టైము, చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ మార్చి 30 తర్వాత ఉగాది నుంచి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, అలా వీళ్ళు తొందరపడి అన్ని పనులు చక్కగా చేసుకుంటే, ఎందుకంటే ఆయన వస్తే ఇచ్చేస్తాను కాదు, ఆయన కర్మకారకుడు. అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో లెక్క ఉంటుంది ఆయనకి. ఆ లెక్క ప్రకారంగా చేస్తేనే ఇస్తాడు, లేకపోతే ఎవరు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంటారు కదా, అలా శని భగవాన్ అనమాట. తన ఇవ్వాల్సిన యోగం అయినా సరే, నేను నీకు యోగం ఇవ్వాలంటే నువ్వేం చేస్తున్నావు, ఆ యోగానికి అనుభవించే అర్హత నీకు ఉందా అని చెక్ చేస్తాడు. ఆ అర్హత మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు అందుకుంటారు. ఎంత సత్ఫలితాలు అందుకుంటారంటే ఇంక చెప్పలేం. స్కై ఈజ్ ద లిమిట్ అనమాట వీళ్ళకి. అంత అదృష్టం కనిపిస్తుంది. సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కావచ్చు, పెళ్లి కాని వారికి పెళ్లి అవడం కావచ్చు, అన్ని చాలా వరకు మంచి ఫలితాలు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వివాహాలు అవ్వడము,
తర్వాత సత్సంతానం కలగడము, సంతాన భాగ్యం రావడము, తర్వాత ఆస్తులు ఎప్పటి నుంచో ఆస్తులు వీళ్ళకంటూ రాలేవు, కోర్టులో సమస్యలతో బాధపడిన వాళ్ళు, ఇంట్లో ఆస్తి ఇస్తామని ఇవ్వకపోయిన వాళ్ళు, సపరేట్ చేస్తామని చేయకపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి వస్తారు. ముఖ్యంగా బంధువులు ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళు కలుస్తారు, వచ్చి కలుపుకుంటారు. స్నేహితులు ఎవరైతే చిన్న మాటలతో దూరం అయ్యారో వాళ్ళు వచ్చి కలుస్తారు. ఇప్పుడు బంధువులు స్నేహితులు అందరూ కలిసి శుభకార్యాలు చేసే అవకాశాలు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి. అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు మళ్ళీ మేము కలిసిపోతాం, మనం కలిసి సరదాగా ఉందాం, ఎప్పటిలాగే మనం ఉందాం అని చెప్పి ఎక్కువ శని భగవాన్ ఎప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మాస్ అట్రాక్షన్ అనేది ఇస్తాడు ఆయన ఎక్కువ. సో అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు, వీళ్ళని ఇష్టపడాలి, వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో సరదాగా గడపాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది, ఆ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అది వీళ్ళకి వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి చక్కగా ఉంది. ఓకే, సో అన్ని దాదాపు గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి మేడం వృషభ రాశి వాళ్ళకి. మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. వృషభ రాశి వాళ్ళు శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం. ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారం చేస్తేనే ఈ ఫలితాలన్నీ అంతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా లేట్ నైట్స్ పార్టీస్ బంద్ చేయాలి వీళ్ళు. అర్ధరాత్రి పూట పార్టీలు, అర్ధరాత్రి పూట తాగడాలు ఇవన్నీ మానేయాలి. అలా మానేస్తేనే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. అవి చేస్తుంటే రిజల్ట్ కనబడదు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారం చేయడం, ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదో కొంత సేవ చేయడం, ఏదో ఒక పని కాకుండా ఒక మంచి పని, అది గుర్తింపు వచ్చే పని అలా చేసుకుంటూ దాన్ని సేవ కింద చేయడం, ఇలా చేసుకుంటూ వెళ్తేనే నేను చెప్పిన రిజల్ట్స్ అన్ని వీళ్ళు అందుతాయి. అంతేగాని మా పార్టీస్ మావే అవి వస్తాయి మాకు ఇచ్చేస్తారంటే అది జరగదు. ఆయన కర్మకారకుడు కనుక మంచి చేసే ప్రతి పని ఆయన అంచనా వేస్తారు. సో మంచి ఉద్యోగం, ఇప్పుడు ఉద్యోగం కోసం చిన్న ఉద్యోగంతో బాధపడేవాళ్ళు ఆయన రోజు కష్టపడుతున్నారు, రోజు ఆఫీస్కి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు ఒక బండి మీద, అతనికి మంచి ప్రమోషన్ వచ్చి వాళ్ళ ఇంటికి ఆ దగ్గరలో ఉండే ఆఫీసులో జాబ్ రావచ్చు, లేకపోతే ఈ జాబ్లే పెద్ద ప్రమోషన్ పెద్ద శాలరీకి వచ్చి కారు కొనుక్కునే అవకాశం ఇస్తాడు. అలా అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కష్టపడతారు, పొద్దున్న లేచి భార్యాభర్త ఇద్దరు కష్టపడుతున్నారు, కానీ వ్యాపారంలో ఒదుగు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒకేసారి మంచి ఎవరో ఒక పార్ట్నరు లేకపోతే ఎవరో ఒక స్నేహితులు కలిసి మేము పార్ట్నర్షిప్లో చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం, ఇది బిజినెస్ ఇలా ఐడియాగా మార్చుదాం, ఇలా మార్చి చేద్దాం అని చెప్పి సలహా చేయడానికి వస్తారు. ఇలా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్, ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ కాస్త బ్రేక్ పడుతుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహారాలు మెయిన్. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం, ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు, మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయట పెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే కర్మని మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు. ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవానుడు రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించేలా చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం. ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం. సో జనరల్గా మనం చూసుకుంటే 10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా
నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవాన్ ఒక తత్వం. చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.